ఏడడుగుల బంధం పార్ట్ 165 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. కృష్ణవర్మ ఫోన్ తీసుకొని అరే శివరాం అంటున్న నవ్వుతూ పలకరించాడు. అబ్బో అనుకుంది శ్రావణి. కాస్త లేచి పక్కకు వెళ్ళి ఓకే వస్తున్నాను, థ్యాంక్స్ రా, నన్ను మర్చిపోకుండా గిఫ్ట్ తెచ్చావు అంటున్న భర్త వైపు చూసి అబ్బో ఏం గిఫ్ట్ తెచ్చారు అయ్యగారికి. హాం, ఎంతైనా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే చాలా హుషారొస్తుంది అనుకుంటూ అబ్బాయిలకు అని నవ్వుకుంటూ ఉంది శ్రావణి. జొన్న రొట్టెలు తింటాను అనేసరికి స్పెషల్ గా తెలుసుకొని మరి కృష్ణవర్మ చెప్పినట్లు చేసింది శ్రావణి. పెద్ద బాగోకపోయినా భలే ఉన్నాయి అంటూ ఒక్కటి తిన్నాడు కృష్ణవర్మ. తెగ నవ్వుకుంది శ్రావణి. ఈలోపు ఫోన్ ఇప్పుడే వస్తాను శ్రావణి అంటూ హుషారుగా విజిల్ వేసుకుంటూ కార్ కీస్ తీసుకొని కిందకి వెళ్ళాడు కృష్ణవర్మ. ఆ వెళ్లే హుషారు చూస్తుంటే చాలా నవ్వొచ్చింది శ్రావణికి. పెళ్లి కాని కుర్రాడిలా చాలా స్టైల్ గా వెళ్తున్నాడు. స్టైల్ కొట్టాల్సిందే ఈ హుషారైన కుర్రాడికి. వచ్చాక చెబుతాను. ధరణి అక్క చెప్పవే, చెప్పింది నానమ్మ చిట్కా. హహ హే అని మనసులో నవ్వుకుంటూ ఓపిక అంతా పెళ్ళాం దగ్గర అయిపోవాలి అంటూ గుర్తు తెచ్చుకొని నవ్వుతూ ఉంది శ్రావణి. 10 నిమిషాల్లోనే నవ్వుతూ వచ్చాడు కృష్ణవర్మ. హాయ్ డార్లింగ్ అంటూ ఏమిటి బాబు కొత్తగా ఉంది వ్యవహారం అంటూ నవ్వింది శ్రావణి. కొత్తగా ఉంటుంది, మత్తుగా ఉంటుంది, గమ్మత్తుగా కూడా ఉంటుంది, సరేనా అన్నాడు కృష్ణవర్మ. ఓహో, ఏమిటో ఆ హుషారు, నాకేమీ అర్థం కాలేదు అన్నది శ్రావణి. శ్రావణి జొన్న రొట్టి ఒక్కటే తిన్నాను, ప్లీజ్ వేడివేడిగా మిర్చి అల్లం ముక్కలు జీలకర్ర వేసి ఘాటుగా ఆమ్లెట్ తీసుకురావా ప్లీజ్ అన్నాడు అన్నాడు కృష్ణవర్మ. పాపం నిజంగానే టిఫిన్ సరిగా తినలేదు అనుకుని 10 నిమిషాల్లో ఆమ్లెట్ వేసి తీసుకొచ్చింది శ్రావణి. ఎక్కడో చాలా స్టైల్ గా ఉన్న గ్లాసులు తీశాడు కృష్ణవర్మ. ఏమిటివి అన్నది శ్రావణి. అబ్బా లండన్ స్పెషల్ వైన్, ఐ లవ్ యు, ఇద్దరం కొంచెం సిప్ చేస్తే భలే మజాగా ఉంటుంది అన్నాడు కృష్ణవర్మ. హలో కృష్ణవర్మ డార్లింగ్ గారు, శ్రావణి ఇక్కడ. ఎవరనుకున్నారు? అమ్మా, భయం లేకుండా డ్రింక్ చేస్తారా? మీరు డాక్టర్ గారేనా? ఏం చెప్తారు పేషెంట్లకు మీరు అన్నది కాస్త సీరియస్ గా బొంగమూతి పెట్టుకుని శ్రావణి. ఓసిన బంగారు బుజ్జి, నేను తాగబోతుని కాదే, కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యం ఆరోగ్యం కావాలి కదా మనిద్దరికీ అన్నాడు శ్రావణ్ని దగ్గరకు తీసుకుంటూ, ముద్దు చేస్తూ గారాబం చేస్తూ స్టైల్ గా డాన్స్ కూడా వేస్తూ. అమ్మ బాబోయ్, చాలా కలలున్నాయి మీలో అయితే అన్నది శ్రావణి నవ్వుతూ. కలలుంటేనే అదే కదే కలలు తీరేది అన్నాడు కృష్ణవర్మ కన్ను కొడుతూ. శ్రావణికి ఎక్కడ నిమిరితే తన మాట వింటుందో బాగా తెలిసిపోయింది ఇప్పుడు కృష్ణవర్మకు. సరే సరే, ఆ పాటలేమో మీరే పడండి, నాకు మాత్రం వద్దు, నేను ఆ కృష్ణయ్య భక్తురాల్ని, నన్ను ఇలా వదిలేయండి చాలు అన్నది శ్రావణి. ఓకే అంటూ వెస్టర్న్ మ్యూజిక్ పెట్టుకున్నాడు కృష్ణవర్మ. లండన్లో స్పెషల్ కోర్స్ కి వెళ్ళినప్పుడు కొంచెం అలవాటయింది అంతే అన్నాడు నవ్వుతూ. ఒరేయ్ శివరాం, ఎంత మంచివాడివిరా, నాకిష్టమైన బ్రాండ్ పనిమాలా తీసుకొచ్చావు అని మురిసిపోతూ గ్లాస్లో పోసుకున్నాడు కృష్ణవర్మ. అవేంటి గాజువి, వెండి కోటింగ్తో ఉన్నాయి, స్పెషల్ గ్లాసులా అన్నది నవ్వుతూ శ్రావణి. అవును, నాన్నగారు కాస్త డ్రింక్ చేసేవారట, తాతగారికి బాగా ఉంది అలవాటు, అయితే మీరు మీకు ఉందిగా అలవాటు అన్నది శ్రావణి ఒక రకంగా మూతి తిప్పుకుంటూ. ఏయ్ చూడిటు, ఎంత పోసుకున్నానో తెలుస్తుందిగా నీకు, ఆరోగ్యానికి తగ్గట్లుగా తీసుకుంటాను, నాకు తెలీదా అన్నాడు కృష్ణవర్మ. ఓకే, నాకు నిద్రొస్తుంది అంటూ ఆ వైన్ బాటిల్ తీసుకెళ్లి వేరే ర్యాక్లో పెట్టి తాళం వేసి తన దిండు కింద పెట్టుకొని పడుకుంది శ్రావణి. నవ్వుకున్నాడు. బాధ్యత కలిగిన భార్య ఉండడం అదృష్టం. అలాంటి భార్య ఉన్నప్పుడు కొంచెం అల్లరి చేయాలనిపిస్తుంది, మనకు భయం చెప్పించుకోవాలి అనిపిస్తుంది. నాకు నిజంగా ఎవరు భయం చెప్పేవాళ్ళు లేరు, అలా పెరగలేదు నేను, ఆ ముచ్చట్లన్నీ నీతోనే తీర్చుకుంటాను శ్రావణి అంటున్న కృష్ణవర్మ మాటలకు కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి సరే సరే త్వరగా రండి పడుకోండి అన్నది శ్రావణి. ఏమిటో చాలా అలసటగా ఉందండి అంటూ అలా చిన్నగా మత్తులోకి జారిపోయింది శ్రావణి. పక్కనే పడుకున్న కృష్ణవర్మకు నిద్ర పట్టలేదు. శ్రావణి అంటూ పిలుస్తున్నాడు. అసలే కుర్రవాడు, కొత్త పెళ్లి కొడుకు, పైగా కొంచెం హుషారు, కడుపులోకి వెళ్ళినవాడు, ఇక నిద్రెలా పోతాడు, శ్రావణి నిద్ర రావడం లేదే అన్నాడు గారాబంగా.
అబ్బా! జోలపాట పెట్టుకోండి అన్నది శ్రావణి. మత్తుగా ఉంది శ్రావణికి. శ్రావణికి నిద్ర వస్తే ఎవరూ లేపలేరు. ఒక్కోసారి కొడుతుంది కూడా నిద్దట్లోనే. కోపం ఎక్కువ వస్తే అందుకే ఆ నిద్ర బలంగా మారకముందే తగు జాగ్రత్తలు తీసుకున్నాడు కృష్ణవర్మ. ముద్దులు పెడుతూ శ్రావణిని తన దారిలోకి తెచ్చుకున్నాడు. చాలిక నిద్రపోండి అన్నది శ్రావణి నవ్వుతూ. అలా నిద్రపోయే వాడిని నిన్నెందుకు లేపుతాను అన్నాడు కృష్ణవర్మ. అంటే లెక్కలేదా మీకు అన్నది శ్రావణి నవ్వుతూ. ఒక లెక్క ఉంటుంది కానీ ఇప్పుడు లెక్క వేరేగా ఉంది. లెక్కలు అంతగా నేర్చుకోలేదు నేను. పర్టిక్యులర్‌గా ఉండదు నా లెక్కలు అంటూ శ్రావణిని అల్లరి చేస్తూనే ఉన్నాడు కృష్ణవర్మ. అలసటగా ఉంది. అయినా కూడా కృష్ణవర్మ హుషారుని కాదు అనలేకపోయింది శ్రావణి. తెల్లవారుజాముకి మత్తుగా నిద్రపోయారు దంపతులిద్దరూ. 7 గంటలకు నిద్రలేచిన కృష్ణవర్మ శ్రావణిని నిద్రలేపుతున్నాడు. నిద్ర లేవలేదు. నాకు నిద్రొస్తుందండి అన్నది శ్రావణి. ప్లీజ్ లెగమ్మా! కాలేజుంది కదూ అన్నాడు ముద్దు చేస్తూ కృష్ణవర్మ. కాలేజికి పంపడానికి మా అమ్మ కూడా నన్ను ఇంత బతిమాలలేదు కృష్ణబాబు. మీరెంత గారాబం చేస్తారో మీకిష్టమైన విషయాలలో అంటూ పైకి లేచింది శ్రావణి. కడుపులో నొప్పిగా ఉంది. అబ్బా! అంటూ అలాగే ఒక పక్కకు పడుకుండిపోయింది. ఏమైంది? అన్నాడు కృష్ణవర్మ. కడుపులో నొప్పొస్తుంది అన్నది శ్రావణి. ఓహో! పీరియడ్ టైమ్ అన్నాడు కృష్ణవర్మ. అవును స్నానం చేయాలి లెగండి. పక్కకు అంటుకోకండి అన్నది శ్రావణి. ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి మాటలు. ఎందుకో పడుకో అన్నాడు కృష్ణవర్మ. చాలే పక్కకు లెగండి. దయచేసి సిద్ధాంతాలను తీసి పారేయకండి. చింతకాయ పచ్చడి కాదు. ఔషధ లక్షణాలు. మా నాన్నమ్మకు తెలిస్తే వాయిస్తుంది అంటూ నొప్పికి అల్లాడిపోతూ అలాగే వెళ్లి స్నానం చేసి వచ్చి పడుకుండిపోయింది. 5 నిమిషాల్లో శ్రావణి బాగా నొప్పి వస్తుందండి అని చెప్పింది బాధగా. ఉండు చెప్తాను అంటూ తను గూడెం ప్రజలకు వైద్యం చేసే టైంలో అక్కడ కొందరు ఆకువేర్లతో ఏవేవో మాత్రలు చేసి ఇటువంటి టైంలో ఇస్తే వారికి నొప్పి ఇట్టే తగ్గిపోయేది. అది గమనించాడు. అప్పుడు అవన్నీ కూడా పరీక్షించి చాలా మంచిదని తెలుసుకొని వాటిని సేకరించి ఆ మందులు తను కూడా తీసుకొచ్చాడు కృష్ణవర్మ. శ్రావణికి పీరియడ్ టైంలో నొప్పి వస్తుంది అని తెలిసి ముందే పైకి లెగమ్మా అంటూ మాత్ర ఇచ్చాడు కృష్ణవర్మ. లేవలేను అని చెప్పింది. లెగమ్మా అంటూ ప్రేమగా పిలుస్తున్న కృష్ణవర్మ మాటకు అలాగే చూసింది ప్రేమగా. శ్రావణి మాత్ర వేసి మంచినీళ్లు తాగించాడు కృష్ణవర్మ. పని మనిషి తన మనవరాలను పంపించినట్లుంది అంటూ కింద వాకిలి తడుస్తున్న లక్ష్మిని చూసి అన్నాడు కృష్ణవర్మ. పైకి పిలిచి పెసలు వేయించి జావ కాయమని చెప్పాడు కృష్ణవర్మ. అది కాసే విధానం కూడా చెప్పాడు. సింపుల్ గానే ఉంటుంది. నేను వెంటనే తీసుకొస్తాను అన్నా అని చెప్పి కిందకెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో పెసర జావ తీసుకొనొచ్చింది. బెల్లం, నెయ్యి వేశావా? చెప్పిన మోతాదుల్లో అన్నాడు కృష్ణవర్మ. వేశానన్నా అన్నీ చెప్పింది లక్ష్మి. శ్రావణి ఒక్కసారి ఇది తాగి పడుకో. ఈ మందుకి ఇది బాగా బలంగా పనిచేస్తుంది. అక్కడ అందరూ ఇలాగే చేస్తారు. అంతేకాదు పచ్చజొన్నలు ఉడకబెట్టి అది తర్వాత చెబుతాను కానీ ముందు లెగు అంటూ పైకి లేపాడు జాగ్రత్తగా శ్రావణిని. ఇందాకడ మీద కాస్త పర్వాలేదండి అని ఆశ్చర్యపోయింది శ్రావణి. అవును వాళ్ళ వైద్యాలు దేవ వైద్యాలు వెంటనే పనిచేస్తాయి సుమా అంటూ పెసరజావ తాగించాడు కృష్ణవర్మ. ఇదేమిటి ఇంత రుచిగా భలే ఉంది అన్నది శ్రావణి. చలువ చేస్తుంది మంచిది రక్త ప్రసరణ అన్నీ బాగా జరుగుతుంది అని చెప్పాడు కృష్ణవర్మ. అమ్మ ఎందుకు రాలేదు లక్ష్మి అన్నాడు కృష్ణవర్మ. అమ్మకు జ్వరంగా ఉందన్నా మందులేమైనా ఉంటే అడిగి తీసుకురమ్మని చెప్పింది లక్ష్మి. ముందు వెళ్ళి మందుల బయట టిఫిన్ కొనుక్కొని పాలు తీసుకొనెళ్ళు ముందు అంటూ డబ్బులిచ్చి తర్వాత రా కుదిరితేనే అని చెప్పి పంపించేశాడు కృష్ణవర్మ. ప్రతి విషయాన్ని శ్రద్ధగా తీసుకునే భర్త వైపు ఆనందంగా చూసింది శ్రావణి. నిజంగా పీరియడ్స్ టైంలో ఆడవారికి ఉండే బాధ కొందరికి ఎక్కువగానే ఉంటుంది. అటువంటి సమయంలో భర్త పట్టించుకుని శ్రద్ధగా చూస్తే ఆ ఆనందం మరింత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఆనందాన్ని చూస్తుంది శ్రావణి. కాలేజీకొద్దు ఆ సబ్జెక్ట్ నేనే చెప్తాను తర్వాత. ఈ 3 రోజులు రెస్ట్ తీసుకో. ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దించుతాను అని చెప్పాడు కృష్ణవర్మ. ఎంత మంచివారండి. ప్రతి విషయాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటారు అనుకుంది శ్రావణి. రాజశేఖర్ నిలయానికి ఫోన్ చేసింది శ్రావణి. అమ్మా డేటొచ్చింది రానా ఇంటికి ఏదైనా పూజ చేస్తున్నారా అన్నది శ్రావణి. నిత్య దీపారాధనకి బాధేముండదమ్మా
లోపలే తలుపులు వేస్తాం కదూ! నువ్వు రావచ్చు. అది అడగాల్సిన పని లేదు. కన్నబిడ్డకు హక్కున్న ఇల్లు, పుట్టిల్లు. అలా ఎప్పుడూ అడగకూడదు శ్రావణి అని బాధపడింది దేవిక. నొప్పి బాగా వస్తుందా తల్లీ? అంటూ కంగారుగా. లేదమ్మా, నేనొచ్చాక చెబుతాను అంటూ ఫోన్ పెట్టేసింది. మీరు కూడా అక్కడికే రావాలి. ఒక్కరే ఇక్కడ ఉండొద్దు అన్నది శ్రావణి. వచ్చి ఏం చేయాలి? అన్నాడు కావాలని కొంటెగా కృష్ణవర్మ. ఏం చేయాలి? లెక్కలేని విన్యాసాలు చేస్తే అలాగే ఉంటుంది. కుదిరినప్పుడు అంత తట్టుకోలేరా? అంటూ నవ్వింది శ్రావణి. ఏం లేదు, ఇక్కడ డ్రింక్ ఉంది అని కావాలని శ్రావణిని రెచ్చగొడుతున్నాడు కృష్ణవర్మ. హలో, నేను కూడా హాస్పిటల్‌కి వచ్చి కూర్చొని మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను. నాతో కాదు. మీరొక్కరే ఇక్కడుండొద్దు. మంచిగా ఉంటేనే మంచిదాన్ని. లేకపోతే నా నా సంగతి తెలీదు అన్నది శ్రావణి. అమ్మో! భయమేస్తుందే నిజంగా నిన్ను చూస్తుంటే అన్నాడు వేరేగా ముఖం పెట్టి కావాలని కృష్ణవర్మ. అలా డ్రింక్ చేయవద్దు. మంచిది కాదు అంటూ కోపంగా మాట్లాడింది శ్రావణి. అమ్మో! అమ్మాయిలకు కొందరికి పీరియడ్స్ టైంలో కోపం ఎక్కువగా ఉంటుంది అన్నారు. నిజమే. నిన్ను చూస్తే నాకే భయమేస్తుంది అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. నాకు తెలీదా? ఎప్పుడన్నా మంత్‌కి ఒక్కసారి అంతే. అది కూడా బాటిల్ అయ్యే వరకు, సంవత్సరం వరకు ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు అని నవ్వేశాడు కృష్ణవర్మ. ఇంతలో రవివర్మ ఫోన్ చేశాడు. ఏంటి కొత్త పెళ్ళికొడుకు గారు, బాగా బిజీగా ఉన్నారా? అంటూ జోక్ చేశాడు. అవును, ఈ రోజు నుండి చాలా బిజీగా ఉంటాను. 3 రోజుల వరకు అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ. అర్థమైంది. అర్థమైంది. అంటూ నవ్వేశాడు రవివర్మ. ధరణి స్పీకర్‌లో ఆ మాటలు విని సిగ్గు లేకపోతే సరి. ఏం మాటలు? అన్నీ మీరు మాట్లాడుకునేది అన్నది ధరణి నవ్వుతూ. అంతకుముందు శ్రావణి అమ్మకు చేసిన ఫోన్ తెలుసు ధరణికి. అందుకని తొందరగా కనిపెట్టింది. అంతే రవివర్మ, ధరణి ఒక్కటే నవ్వులు. ఆనంద్ గారు అటు వెళ్తూ ఏంటల్లుడు గారు నవ్వుతున్నారు అని నవ్వేశారు. ఏం లేదు మామయ్య గారు, పాప ఏడ్చింది. బాబు బాధపడుతున్నాడు అని నవ్వేశాడు రవివర్మ. మాకన్నీ తెలుసు మీ గ్రంథార్థమైన మాటలు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు ఆనంద్ గారు. రవివర్మ నవ్వుతూ ఉన్నాడు. అమ్మో! మా చిన్నమామ గారితో అస్సలు పెట్టుకోకూడదు. ప్రేమ విషయాల్లో ఆయన మరీ ఫాస్ట్ అన్న సంగతి తెలిసి కూడా ఆయనతో జోక్ చేయాలి అనుకోవడం చాలా తప్పు అన్నాడు నవ్వుతూ రవివర్మ. ధరణి మీకెన్ని సార్లు చెప్పాలి బాబాయిని ఏమీ అనవద్దని అంటూ నవ్వింది. బాగుంది మాకు. ప్రేమ పాఠాలకు దిక్సూచిలాగా ఆయనే కనిపిస్తున్నారు. ఏం చేయమంటావు? అంటూ కన్ను కొట్టాడు రవివర్మ. ధరణి వైపు చూసి నవ్వుతూ. ధరణి ముసిముసిగా నవ్వేసింది. చూడు పాపాయి, మీ నాన్నగారి అల్లరి నువ్వు కాస్త పెరగాలి. అప్పుడు మీ నాన్న అల్లరి తరగాలి అంటూ నవ్వేసింది ధరణి. ఇంతలో కృష్ణవర్మ, శ్రావణి వచ్చారు. శ్రావణి వెళ్లి వాళ్ళ నానమ్మ దగ్గర ఉన్న చిన్న మంచం మీద పడుకుంది. పుట్టిల్లు చేరితే చాలు అమ్మాయిలు వెంటనే గారాబం చూపించేస్తారు అని మనసులో నవ్వుకున్నాడు కృష్ణవర్మ. శ్రావణి వైపు చూస్తూ కృష్ణవర్మను చూడడమే దేవిక గారు, సుప్రజ రండి బాబు అంటూ టిఫిన్ పెట్టడానికి చూశారు. వద్దత్తయ్య గారు, టిఫిన్ చేసేశాం అని చెప్పాడు కృష్ణవర్మ. ఏమీ కాదు, ఏమీ తినలేదు. మా అత్తగారింటికి వెళితే సున్నుండలు, పిండి వంటలు చాలా పెడతారు అంటూ వచ్చారు నానమ్మ, మీ మనవడు అంటూ నవ్వుతూ చెప్పింది శ్రావణి. ఎంతల్లరి పిల్ల శ్రావణి. ఈ రోజు నేను అసలు తినలేను. దయచేసి మీ అమ్మ వాళ్ళు సున్నుండలు అవి పెడతారేమో వద్దు అని చెప్పు శ్రావణి అని కార్లో చెప్పాడు కృష్ణవర్మ. అందుకని నన్ను బుక్ చేస్తావా? అవును, 3 రోజులు అందకుండా అల్లరి ఆటలు చాలా ఆడుతుంది అని నవ్వుకున్నాడు కృష్ణవర్మ. ఇంతలో దేవిక గారు సున్నుండలు, చక్రాలు, కజ్జికాయలు అన్నీ తెచ్చిపెట్టారు. తమ్ముడు గారు వస్తే సున్నుండలు బయటికి వస్తూ ఉంటాయి అంటూ నవ్వుతూ బయటకొచ్చాడు రవివర్మ. టేస్ట్ చేయండి అన్నయ్య అంటూ కృష్ణవర్మ రవివర్మకు చిన్న చిన్న ముక్కలు చేసి మరి తనే తినిపిస్తున్నాడు ప్రేమగా. శ్రావణి వైపు చూసి కన్ను కొడుతూ. మీ ఇద్దరూ ఏదో పందెం వేసుకొని నన్ను మధ్యలో ఆడిస్తున్నారు కదూ అన్నాడు రవివర్మ నవ్వుతూ. అసలు అన్నయ్య చూసినట్లే ఉండరు. ప్రతి విషయాన్ని ఇట్టే పట్టేస్తారు అంటూ కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నారు. తినలేను అని చెప్పినందుకు శ్రావణి చేసిన పని ఇది అని అందరికీ చెప్పాడు కృష్ణవర్మ. అందరూ శ్రావణికి పెళ్ళయ్యాక మళ్ళీ అల్లరి పెరిగింది అంటూ దుర్గమ్మ గారు నవ్వుతూ ఉన్నారు. రాత్రి చాలా నీరసంగా ఉంది అన్నారు మీ మనవడు గారు. అందుకని సున్నుండలు తినడానికి మొహమాట పడుతున్నా
పడతారేమో అని చెప్పాను అంటున్న శ్రావణి మాటను విన్న కృష్ణవర్మ తను రాత్రంతా చేసిన అల్లరిని గుర్తు చేసుకొని నవ్వేశాడు. అవునవును, ఏదో మంచి సత్కార్యాలు చేసి ఉంటారు రాత్రి. పాపం అలసిపోయి నీరసపడ్డావా ఏమిటి తమ్ముడు అని చాలా చిన్నగా అంటూ నవ్వారు రవివర్మ. ఆటలు పట్టించకండి అన్నయ్య, మీరు మరీను అన్నాడు కృష్ణవర్మ. ఏం చేస్తాం మేము, ఏదో సినిమాలు చూస్తూ కలలు కంటూ నిద్రపోవాలి ప్రస్తుతానికి. ఇలా జోక్స్ వేయడం కూడా తప్పేనా అంటూ నవ్వుతున్న రవివర్మ మాటలకు ముసిముసిగా నవ్వారు దుర్గమ్మ గారు. త్వరలో మీ కష్టాలు తీరిపోతాయిలే అన్నగారు అంటూ నవ్వాడు కృష్ణవర్మ కొంటెగా. రవివర్మ చాలా ఆనందంగా నవ్వేశాడు. పాపాయిని ఎత్తుకొని బయటకొచ్చింది ధరణి. నీ కూతురికి నేను చెప్పిన సున్నిపిండి ఇంకా బాగా పడింది, మరి పుచ్చ పువ్వులా విచ్చిపోయింది రంగుతో అంటూ దుర్గమ్మ గారు చేతులతోనే దిష్టి తీస్తూ నవ్వుకున్నారు. అమ్మో నానమ్మ, పద్దాక అలా అనకండి నా కూతుర్ని అన్నది ధరణి తన కూతురు వైపు చూసి మురిసిపోతూ. మురిపెంగా నవ్వుకున్నారు దేవిక, సుప్రజ. చినరాజా దోగాడుతూడు పట్టుకొని కాస్త కాస్త అడుగులు వేస్తూ ముచ్చట్లు చేస్తున్నాడు. మంచి రోజు అని చెప్పడంతో అరిసెలు వడ్డించారు ముందు రోజే దుర్గమ్మ గారు. అరిసెలు చక్కగా పరిచి అరిసెల మీద మనవడిని నడిపిస్తూ ముచ్చట చేశారు దుర్గమ్మ గారు. అరే, అరిసెల మీద భలే నడిపిస్తున్నారు మా బుల్లి బావమరిదిని అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అవును బుజ్జి బావమరిది అంటూ నవ్వేశారు రవివర్మ. అవును, అడుగులు వేసేటప్పుడు అరిసెల మీద నడిపిస్తారు, నూరేళ్ల ఆయుష్ ఉంటుంది అని పెద్దలు అని నవ్వుతూ చెప్పింది ధరణి. ఆ వేడుక చాలా ముచ్చటగా అనిపించింది అందరికి. కృష్ణవర్మ అందంగా ఫోటోలు తీస్తూ వీడియో తీస్తున్నాడు. అంతేకాక వాటి మీద అడుగులు వేస్తూ నవ్వులు చిందిస్తూ చిన్ని కృష్ణుడిలా చాలా బావున్నాడు. నేను తాకకూడనప్పుడేనా ఈ ముచ్చట్లు తీర్చుకునేది అన్నది బొంగమూతి పెట్టుకుని శ్రావణి. అది కాదమ్మా, ముందు ముందు సరి రోజులు మంచి రోజులు లేవు. నడక బాగా నడిచేటప్పుడు ఎందుకు అడుగులు వేసేటప్పుడు అరిసెల మీద నడిపించాలి అని చెప్పారు దుర్గమ్మ గారు. ధనుంజయ్ గారు చిట్టి మనవడు అరిసెల మీద నడుస్తుంటే పొంగిపోయారు. గీతిక చప్పరిస్తూ మరీ తింటూ ఉంది గోంగూర పచ్చడి. ఎంత రుచిగా ఉందో అంటూ దేవా వైపు చూసి మెచ్చుకుంది. ముచ్చటగా తినాలి అనిపించింది గోంగూర పచ్చడి అని గీతిక చెప్పినప్పుడే వాళ్ళమ్మను అడిగి అది ఎలా చేయాలో తెలుసుకొని చేసి ఉంచాడు దేవ. నిద్ర లేచేసరికి శ్రీమతి గారికి గోంగూర పచ్చడి అంటూ నవ్వుతున్న భర్త వైపు చూసి ఆనందంగా నవ్వేసింది గీతిక. వాతావరణం చల్లగా ఉండడంతో స్వెటర్స్‌తో టోపీలు, సాక్సులు కూడా వేసుకోమని చెప్పడంతో గీతిక ఇప్పుడు ఇవన్నీ ధరించి ఉన్నది. డాక్టర్ గారి దగ్గరకు పరీక్షకు వెళ్లారు ఆ రోజు దేవా వాళ్ళు. పరీక్షలన్నీ అయిన తర్వాత గీతికకు సులభంగా కాన్పవుతుంది అని చెప్పారు. అబ్బాయి అని కూడా చెప్పేశారు. ఇంజెక్షన్ చేసి మందులు కూడా మార్చి రాసిచ్చారు. ఒంట్లో నీరు చేరుతుంది అని కాస్త భోజనంలో ఉప్పు తగ్గించుకొని తినమని మరీ చెప్పారు. దేవా ఇక అక్కడి నుండి చాలా జాగ్రత్తగా చూడాలి గీతికను అని నిర్ణయించుకున్నాడు. దేవా వాళ్ళ అన్నయ్యకు చాలా దూరంగా ఉండే స్టేట్‌లో ఉద్యోగం మార్చారు. అందువల్ల ప్రత్యేక బాధ్యతలు అన్నీ దేవా స్వీకరించాల్సొస్తుంది. గీతికకు హాస్పిటల్లో చెప్పిన జాగ్రత్తలను అన్నీ కూడా వివరంగా రాజశేఖర నిలయానికి ఫోన్ చేసి మరీ చెప్పాడు దేవ. కృష్ణవర్మ తనకు తెలిసిన వారి చేత వెంటనే టిక్కెట్లు అరేంజ్ చేయించాడు. శ్రీనివాసరావు గారికి, దేవిక గారికి లండన్ తన ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు వారితో పాటు పంపించాలి అని. అప్పుడే వారి ప్రయాణాన్ని కన్ఫర్మ్ చేస్తే బావుంటుంది అని చెప్పాడు కృష్ణవర్మ. ఆ విషయం తెలిసిన దేవ ఆనందపడ్డాడు. దుర్గమ్మ గారు కూడా వెళ్ళమని మరీ మరీ చెప్పడంతో దేవిక వెళతాను అని ఒప్పుకుంది. కాపురానికి వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లారు దేవిక, ఇక ఎప్పుడైనా తిరగండి. ఆనందంగా పిల్లలున్నారు కాబట్టి వెళ్ళగలుగుతున్నారు. ఎంతసేపు ఇల్లు అంటూ ఉంటావు అని దుర్గమ్మ గారు చెప్పడంతో ఆవిడ ప్రోత్సాహంతోనే వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు శ్రీనివాసరావు గారు, దేవిక దంపతులు. పెద్దవాళ్లను చూసుకోవడానికి ఆనంద దంపతులున్నారు. ధరణిని నెల లోపలే అత్తగారింటికి పంపించేయాలి అని నిర్ణయించుకున్నారు ఎలాగో. ఇక ప్రతి విషయాన్ని పట్టించుకునే కృష్ణవర్మ, శ్రావణి ఉండనే ఉన్నారు. అందుకని ఏ ఆలోచన చేయకుండా లండన్ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు శ్రీనివాసరావు గారి దంపతులు. ధరణికి, శ్రావణికి ఆనందం కలిగింది. అమ్మా నాన్నలు అలా లండన్ ప్రయాణం పెట్టుకోవడం. కనీసం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కాదు, ఎప్పుడైనా కాస్త వెసులుబాటుగా ఉంటుంది, అక్కకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పింది శ్రావణి. ధరణికి ఆనందంగా అనిపించింది. ధరణి అత్తగారింటికి వెళ్ళాక మరుసటి రోజే
శ్రీనివాసరావు గారి దంపతుల ప్రయాణం. దుర్గమ్మ గారు హడావిడి చేస్తున్నారు. అమ్మాయికి తీసుకెళ్లాల్సిన ముఖ్యమైనవి గుర్తు చేస్తూ ఉన్నారు. ఎలాగో వెళ్తున్నారక్కడికి. శ్రీమంతపు కార్యక్రమాలు కూడా జరిపించండి అని చెప్పారు దుర్గమ్మ గారు. ధనుంజయ్ గారు చాలా ఆనందంగా వింటున్నారు. అన్ని విషయాలు విశ్వనాథ్ గారి దంపతులను అడిగితే, దూరం కాబట్టి ముందు మీరు వెళ్లి వచ్చేయండి. తర్వాత మేం వెళ్తాము. వాళ్ళకు బావుంటుంది. నాకు కొన్ని కేసులున్నాయి అని చెప్పారు విశ్వనాథ్ గారు. సరే అని అలాగే కన్ఫర్మ్ చేసుకున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.